కేసీఆర్ గారిని కమిషన్ విచారణ అన్నారు, కేసీఆర్ గారు వచ్చారు. హరీష్ రావు గారిని విచారణ అన్నారు, ఆ విచారణకు వచ్చారు. కేటీఆర్ గారిని సుమారు 4 సార్లు పిలిచిండ్రు, 4 సార్లు కూడా పోయినాము, ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పినాము. సో ఇవాళ వీళ్ళన్నదే చాలా సంతోషం, మంచిగా వీళ్ళే డీటెయిల్స్ బయట పెడుతున్నారు పబ్లిక్లో. కరప్షన్ అని చెప్పిండ్రు, పెట్టిన అక్యూజ్డ్ 3 పేర్లు కూడా 2 అధికారులు, ఇంకోటేమో కేటీఆర్ గారు. మరి కరప్షన్ ఉన్నప్పుడు ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళు అయితే తీసుకున్న వాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి కదా. మరి ఎందుకో మరి ఆల్బర్టోని పెట్టలేదు మీరు? ఫార్ములాకి సంబంధించిన ఆర్గనైజర్స్ ఎవరు అందులో లేరు? గ్రీన్కోకి సంబంధించిన ఎండి ఎవరైతే మరి అనిల్ కుమార్ చెల్మశెట్టి వారి పేరు కూడా అందులో కనబడతలేదు ఎందుకు మరి? సో స్పష్టంగా అర్థమవుతున్నది ఇది రాజకీయ కేసుగా మీరు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నిజంగానే కరప్షన్ చేసింది ఎవరు? స్పష్టంగా ఒకటి ఏంటిదంటే డబ్బులు ఇక్కడి నుంచి ఒక ప్రభుత్వ అకౌంట్ నుంచి బ్యాంకు నుంచి వాళ్ళ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఉన్న ఈ డబ్బులు ఆయన వచ్చి కలిసింది కూడా మేము బయట పెట్టినాం కదా. రేవంత్ రెడ్డి గారిని కలిసిన విషయం కూడా చెప్పినాము. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఏమని చెప్పారు? ఆయన నాకు కట్స్ ఇచ్చే ప్రయత్నం చేసిండు అని చెప్పారు. అసలు వాస్తవానికి అదే చాలా పెద్ద ఆరోపణ. రేవంత్ రెడ్డి గారికి కూడా ఆఫర్ చేసిర్రు బ్రైబ్ అని, అసెంబ్లీలో నిలబడి ముడుపులు ఇస్తా అని ఆఫర్ చేసిర్రు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో డెఫినెట్గా సుప్రీంకోర్టు వకీలు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిలబడి నాకు కూడా ముడుపులు ఇస్తున్నారు అని అన్నప్పుడు మరి పార్టీ ఇన్ పర్సన్ రేవంత్ రెడ్డి గారు కూడా కావద్దా? చెప్పొద్దా మరి? సో ఇదంతా కూడా సెల్ఫ్ గోల్ చేసుకున్నది, ఇందులో కేసే లేదు. ఇంకోటి చెప్తాను, మొన్న జూపల్లి కృష్ణారావు గారు అనుకుంటా ఈ వారి మీద మొన్న ఈ వారికి సంబంధించిన ఒక సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాజీనామా చేసినప్పుడు, రిజ్వీ గారు చేసినప్పుడు డిఫెన్స్ లో ఏం చేసిర్రు అని అంటే ప్రెస్ మీట్ పెట్టారు జూపల్లి కృష్ణారావు గారు. కేబినెట్ సమావేశం తర్వాత పెట్టారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా పక్కన ఉన్నారు. అందులో ఒక మాట జూపల్లి కృష్ణారావు గారు ఏమన్నారంటే, నేను ఏమడిగినాను, డిస్టిలరీస్ ఫ్యాక్టరీస్ వాటి అనుమతులు ఇవన్నీ కూడా నా ప్రెరోగేటివ్, మంత్రి నేను డిసైడ్ చేస్తాను. 800 కోట్లని ఫిగర్ వారే చెప్పారు ఇది మొత్తం కూడా. దాన్ని కేబినెట్ సమావేశంకి ఎట్లా పంపిస్తావు నువ్వు? కేబినెట్కి పంపొద్దు కదా, ఆమోదం మొత్తం మంత్రి పవర్స్ మంత్రి అనేది. మరి 800 కోట్ల విషయం మీదనేమో క్యాబినెట్ పంపితే తప్పైపోతుంది, ఇక్కడ 40 కోట్ల విషయం మీద మంత్రి రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఒక రేస్ వచ్చింది, దాంతో 800 కోట్ల ఆదాయం వచ్చిందనే నిర్ణయం తీసుకుంటే అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు అని కూడా చెప్పిర్రు. కానీ అయినా కూడా దాని మీద మీరు ఇవాళ తీసుకుంటున్నట్టే. మరి మీరు భారత్ సమిట్, రాహుల్ గాంధీ గారు భారత్ సమిట్కి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినరు, మీ కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశానికి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టిర్రు, తెలంగాణ ప్రభుత్వం ధనం ఖర్చు పెట్టిర్రు మీరు, దాని విషయం మీద కూడా క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టారు కదా, దాని విషయం అన్నిటికీ కూడా క్యాబినెట్ ఆమోదాలు ఉన్నాయా? ఇవాళ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. జూపల్లి కృష్ణారావు గారి స్టేట్మెంటే నేను చెప్తున్నా. సో ఒకటండి, కక్షపూరిత రాజకీయాలతోని ఇవాళ వీళ్ళు పరిపాలన నుంచి డైవర్ట్ చేసుకుంటూ ఇంత స్పీడ్గా ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐ గారు అయితే పదే చెప్తున్నారు, ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం మీద చర్యలు తీసుకోండి అయ్యా అని అంటే